నమస్తే, వెల్కమ్ టు విఎస్ న్యూస్ వార్త సరళి న్యూస్. నా పేరు సుహన. యువత క్రీడా రంగంలో రాణించాలి. సిఐ రియాజ్ అహ్మద్. ప్రతి యువతి యువకులు క్రీడారంగం పట్ల మక్కువ చూపి అందులో రాణిస్తే అన్నింటిలో ఎదగడానికి అవకాశం ఉందని టూ టౌన్ సిఐ రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం ఎంజిఎం హై స్కూల్ క్రీడా మైదానంలో T10 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి 23వ వార్డు వైసీపీ కౌన్సిలర్ ఆయుబ్ సౌజన్యంతో రన్నర్ విన్నర్ విజేతలకు షీల్డ్, నగదు అందజేశారు. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ శారీరక మానసిక దృఢత్వంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. అంతేకాకుండా విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు కూడా ఉపయోగపడతాయన్నారు. ఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో హస్నాబాద్ టీం విన్నర్ గా గెలుపొందగా ఆజాద్ నగర్ టీం రన్నర్ గా నిలిచింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆయుబ్ ఆర్థిక సహాయంతో విన్నర్ క్రికెటర్ టీం కి క్రీడా కప్పు 10,000 రూపాయలు, రన్నర్ టీం కు క్రీడా కప్పు 5,000 రూపాయలు నగదు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్ ఆయుబ్ కు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు ముస్తాక్ పటేల్, పెప్సీ ఇర్షాద్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ రహమత్, వైసీపీ నాయకులు హబీబ్, కింగ్, షఫీ, కిరోసిన్ బాబు, వైసీపీ జిల్లా కార్యదర్శి ఎండి షరీఫ్, నాయకుడు మహమ్మద్ ఆరిఫ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నేను వాలీబాల్ ప్లేయర్ కాబట్టి స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఎప్పుడు పిలిచినా కూడా స్పోర్ట్స్ అంటే ఫస్ట్ ఉంటాను. ఈవెన్ నేను దాదాపు 1992 నుంచి కంటిన్యూగా వాలీబాల్ ఆడుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఆడుతూనే ఉన్నాను. మా గ్రౌండ్ ఆడుతుంది కదా వాలీబాల్, అది నాకే. అక్కడ ఉండే పిల్లలు, ఆడే పిల్లలంతా కూడా నా శిష్యుడే, నాతో పాటు ఆడుతున్న పిల్లలే ఉన్నారు ఆడ. సరే, అందుకోసం మా ఉద్దేశంతో నేను రావడం జరిగింది. సరే, మీకు స్పోర్ట్స్ అంటే జస్ట్ మా ఫ్యామిలీ గురించి ఒక 2 మాటలు చెప్తాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా స్పోర్ట్స్ ఫ్యామిలీ. మా తాత డిస్ట్రిక్ట్ కబడ్డీ ప్లేయర్, మా నాన్న ఏపీ పోలీస్ స్టేట్ టీంలో వాలీబాల్ ప్లేయర్. ఆయన స్పోర్ట్స్ కోటాలో ఆయనకి ఉద్యోగం వచ్చి ఆయన సిఐగా పనిచేశారు. ఇదే జిల్లా నల్లమాడలో ఆయన సిఐగా ఉన్నారు. తర్వాత మా చిన్న ఆయన స్టేట్ కబడ్డీ ప్లేయర్. ఆయన కూడా ఎస్ఐగా రిటైర్ అయినాడు. దాని తర్వాత నెక్స్ట్ మా ఇంకో చిన్న ఆయన కూడా స్టేట్ కబడ్డీ ప్లేయర్. మన ఏపీ కబడ్డీ అసోసియేషన్ తరఫున ఆయన కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఏఎస్ఐగా రిటైర్ అవ్వడం జరిగింది. తర్వాత దాంట్లో మా చిన్న తర్వాత నెక్స్ట్ నేను కూడా కబడ్డీకి సెలెక్ట్ అయ్యాను. ఏపీ పోలీస్ టీంలో, తర్వాత ఎస్పీ యూనివర్సిటీ తరఫున ఒక 4 times రిప్రజెంట్ చేయడం జరిగింది. నాకు వచ్చింది కూడా స్పోర్ట్స్ కోటాలోనే జాబ్ వచ్చింది. దాని తర్వాత మా తమ్ముడు సిరాజ్ అని ఉన్నాడు, పీఈటీగా ఉన్నాడు. వాడు కూడా వాలీబాల్ ప్లేయరు. వాడు కూడా దాదాపు ఒక 4 years ఎస్పీ యూనివర్సిటీకి, ఎస్కే యూనివర్సిటీకి ఆడినాడు. ఆడిన తర్వాత అతను కూడా స్పోర్ట్స్ కోటాలోనే పీఈటీగా సెలెక్ట్ అయినాడు. దాని తర్వాత మా చిన్న తమ్ముడు తబ్రేజ్ అని చెప్పి ప్రజెంట్ సిఐ కడప 2 town లో ఉన్నాడు. అతను కూడా వాలీబాల్ ప్లేయర్. అతను కూడా 3 సార్లు యూనివర్సిటీకి ఆడటం జరిగింది. మేమంతా కూడా మా ఫ్యామిలీ అంతా, మా తాత దగ్గర నుంచి మా నాన్న, మా చిన్న అన్న, ఇంకో చిన్న అన్న, నేను, మా తమ్ముడు, ఇంకో తమ్ముడు. మాకు చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు భర్త వచ్చి ఇన్స్పెక్టర్ సిఐ, అంటే ఇప్పుడు సీఎం సెక్యూరిటీలో ఉన్నారు. అతను కూడా వాలీబాల్ ప్లేయర్. అతను కూడా దాదాపు ఏపీ పోలీస్ టీంలో 5 years ఉన్నారు. अस्सलाम वालेकुम पूरे मेरे भाइया बड़े को सबको भी तो सलाम आ रहे हो। हार जीत कभी भी रहती है, वो काम करता रहना। आज हारे तो सुबह इंशाल्लाह अभी दूसरे से अभी ज्यादा में जाएंगे तुम्हें जीतने को। क्या हार जीत किसे रहती है? वो मामूली हो, मैं ना जीते ना मैं हारे ना करने की रहना नहीं। हाल मिल को आएगा तो इंशाल्लाह आज ये करे सुबह आएंगे को काम में जा सको, जीत सकेगा, तुम्हें चांसेस देते हैं। अभी फर्स्ट रखे नेक्स्ट ईयर 1-2 महीने के बाद हमें इस एरिया में हैंड रखो, हैंड खेलेंगे हमें हमारे भाई आने